యా గైస్, ఐప్యాడ్ ఓఎస్ 26 వెర్షన్ వచ్చింది, డౌన్లోడ్ అవుతుంది. సో ఒకసారి అయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీని లుక్ చూద్దాం ఎలా వచ్చింది. చూడండి, పాపప్ ఎలా వచ్చింది చూడండి, బబ్లింగ్లా వచ్చింది. సో ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి అసలు దీంట్లో ఏం చేంజెస్ వచ్చినాయి అందులో చూపిస్తున్నాను చూడండి. పర్సంటేషన్ న్యూ లుక్ వచ్చిందంట ఐకాన్స్కి. అండ్ తర్వాత మనకి ఈజీ యాక్సెస్, అన్ని విషయాల్లో కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. అరేంజ్ చేసుకోవడం ఒకటి, యాప్ యాక్సెస్ ఒకటి, తర్వాత మల్టీ టాస్కింగ్ విండోస్, ఫుల్ స్క్రీన్ విండోస్ ఇలా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ యాప్స్ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కనుక ఐకాన్స్లో చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి. పెద్ద చేంజెస్ ఏం లేవు. ఐప్యాడ్ ఓఎస్ అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఉన్నదాన్ని అటు ఇటు కొంచెం రంగులు మార్చి మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటాడు, అంతకుమించి ఏం లేదు. కొంచెం యాప్ యాక్సెస్ అయితే కొంచెం పెరిగింది, ఈజీ ఉంటుంది. ఐకాన్స్ అవి పెరిగినాయి. అయితే డౌన్లోడ్ వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోకుండా ఒక 2 days వెయిట్ చేస్తే దాంట్లో ఏం బగ్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఆ బగ్స్ని బట్టి మనం కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా తెలుస్తుంది. యాపిల్ నుంచి ఓఎస్ వచ్చింది కదా అని చెప్పేసి గబుక్కుని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయంటే మన డివైస్ డ్యామేజ్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.